భారతదేశంలో ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ అన్నవి ఆడకూడదనేసి ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చింది భారత కేంద్ర ప్రభుత్వం. అయినప్పటికీ కొన్ని వెబ్సైట్స్ vijayBet11.com ఇక్కడ చూస్తున్నట్లే ఈ వెబ్సైట్ గేమింగ్ వెబ్సైట్ ఇంకా నడిపిస్తున్నారు. దీంట్లో క్రికెట్ గేమ్ కానీ, క్యాసినోస్ కానీ, రమ్మీ గేమ్ కానీ, పేకాట కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఆడుతున్నారు ప్లేయర్స్ ఇక్కడంతా డబ్బులు వేసి కూడా. ఇలా ఈ గేమ్ వెబ్సైట్స్ అన్నవి నడిపిస్తే కఠినమైన శిక్ష అనేది ఉంది అనేసి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ చాలామంది ప్లేయర్స్ ఇక్కడ ఆడుతున్నారు. హైదరాబాద్ నుంచి. హైదరాబాద్లో అసలు ఆన్లైన్ గేమ్స్ అనేవి ఆడకూడదు, పూర్తిగా నిషిద్ధం. హైదరాబాద్ నుంచి ఆడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆడుతున్నారు, మహారాష్ట్ర నుంచి ఆడుతున్నారు చాలామంది ప్లేయర్స్. ఇక్కడ యూపీఐ నుంచి ఆడుతున్నారు. యూపీఐ నుంచి డబ్బులు వేసి వెబ్సైట్లోకి డబ్బులు వేసి ఆడుతున్నారు. ఈ విధంగా డబ్బులు వేసి చాలామంది నష్టపోతున్నారు. ఇది మోసం జరుగుతుందని తెలుసు, అయినప్పటికీ చాలామంది దీనికి వ్యసన పడిపోయి అప్పులు చేసి మరీ అప్పులు చేసి తీసుకొని వచ్చి దీంట్లో డబ్బులు యాడ్ చేసి ఆడుతున్నారు. డబ్బులు వస్తాయంటే అది రావు, పూర్తిగా నష్టపోతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇంకా మరిన్ని వెబ్సైట్లు చాలా ఉన్నాయి ఇట్లాంటివి ఇల్లీగల్గా నడుస్తున్నాయి. దీని మీద కేంద్ర ప్రభుత్వం అన్న వాళ్ళు మరింతగా చర్య తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక్కడ ఈ ప్లేయర్ చూస్తున్నట్లయితే చూడండి, ఇక్కడ ఐపీ అడ్రస్ బెంగళూరు నుంచి ఆడుతున్నాడు. ఇదండి సోనాలి అని యూజర్ నేమ్ ఇది. ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళు, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కానీ, దీనికి సంబంధిత వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో దీని మీద మరింతగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి గేమింగ్ యాప్ వల్ల బ్లాక్ మనీ అన్నది ఎక్కువగా జరుగుతుంది, హవాలా జరుగుతుంది. ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. వీళ్ళంతా ఈ గేమింగ్ వెబ్సైట్ నడిపించే వాళ్ళందరూ బయట దేశస్తులే. చైనా కానివ్వండి, ఫిలిప్పీన్స్ కానివ్వండి, తైవాన్ కానివ్వండి, సింగపూర్ నుంచి కానివ్వండి, అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. దయచేసి కేంద్ర ప్రభుత్వం చర్యగా తీసుకోవాలి.